హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎలాంటి ఫ్యాబ్రిక్ లేకుండా డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలని పెట్టింది అనుకుంటున్నారా? అవునండి, నిజమే. ఈ డ్రెస్కి అయితే నేను ఎలాంటి ఫ్యాబ్రిక్ యూస్ చేయలేదు, ఎలాంటి ఫ్యాబ్రిక్ కోసం వెళ్ళి తిరిగి పర్చేస్ అయితే చేయలేదు. అయినా డ్రెస్ కుట్టాను. ఎలా అనుకుంటున్నారా? చూద్దాం. ఎలా ఏముందండి, నా డ్రెస్ని మా బాబుకైతే స్టిచ్ చేశాను. అది ఎలా ఏంటి ఫుల్ వీడియో కటింగ్ స్టిచ్చింగ్ అదైతే నేను తీయలేకపోయాను. ఏం చేద్దామండి, మా పిల్లలు అయితే 24 గంటలు ఆ ఫోన్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న షార్ట్స్ అయితే అలా చేస్తున్నా. ఏముందండి, ఇంకా చాలా ఉన్నాయి ఈ డ్రెస్సులు, వాటిని కూడా ఇలా చేయొచ్చు. మీరు ఎలా చేయాలా కటింగ్ స్టిచ్చింగ్ అని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఇంకో డ్రెస్ చేయడానికి అయితే కంపల్సరీగా ట్రై చేస్తాను, ఓకేనా? ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న వచ్చేస్తే హ్యాండ్స్ అండి. చిన్నపిల్లలకి మామూలుగా కుడితే ఏం లుక్ ఉంటుందండి, అందుకే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా కుడదామని ఇలా అయితే ట్రై చేశాను. స్ట్రిప్ పెట్టి దానికి పఫ్నే ప్రిల్స్ ఇచ్చి హెవీ కటింగ్ పఫ్స్ అయితే ఇచ్చేసాను. ఇంకా బాడీ అయితే నేను ముందే రెడీ చేసుకున్నానండి. ఆ టైంలో వీడియో అయితే తీయలేకపోయాను. ఇదైతే బాడీకి ప్రిల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు సన్న ప్రిల్స్ అయితే ఇస్తున్నానండి. ఏం లేదండి, కొంచెము పార్టీ టైప్ లుక్ అండ్ రెడీమేడ్ లుక్ కూడా రావాలని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ బాగుంది కదా, అందుకనే నేను యూజ్ అయిపోయిన పాపకైనా యూజ్ అయ్యింది. వాళ్ళు ఎన్ని రోజులు వేసుకుంటారండి పిల్లలు, అందుకనే తనకైతే స్టిచ్ చేస్తున్నాను. పర్లా ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఎప్పుడో తీసుకున్నాను మీషోలో, కానీ నేను తీసుకున్నాను అది మనం ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాము, దాన్ని విప్పదీసి స్టిచ్చెస్ వేయడానికి దానికి ఖర్చు కూడా లేదు. అందువల్ల అయితే మా పాపకైతే స్టిచ్ చేస్తున్నాను. కలర్ కాంబినేషన్ మా పాప మంచి కలర్ అండి, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. పోనీలే, అసలు డ్రెస్ ఎలా ఉందో చూస్తే ఈసారి ఎప్పుడన్నా మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయొచ్చు కదా అనేది అయితే నా ఐడియా అండి. ముందే క్లాత్ తీసుకొని, అంటే వాళ్ళు ఎప్పుడు ఫ్రాక్స్ ఇవే కదా వేసుకునేది, డ్రెస్సెస్ వేసుకోరు కదా అంత ఎక్కువగా. అందుకని ముందు ఇలా కుట్టి తనకి నచ్చడం కాదు, ముందు అసలు చూడడానికి బాగుండాలి కదా, అందుకని అలా ఓకే అయితే ఈసారి ఎప్పుడన్నా మంచి ఫ్యాబ్రిక్స్లో తీసుకుందాం అనుకొని ఇలా అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి హిప్కి అయితే సన్న ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను. మొత్తం ముందు పైన డ్రెస్ టాప్ అయితే ఇలా రెడీ అయిందండి, చూడండి. హ్యాండ్స్ అయితే అలా ఇచ్చాను. ఫుల్ వీడియో అయితే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కోసం కామెంట్ చేస్తే మీరు చేసిన కామెంట్స్ లైక్స్ వల్ల నెక్స్ట్ ఖచ్చితంగా ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకో చాలా డ్రెస్సులు ఉన్నాయి నేను యూజ్ చేయనివి, అవి ఇంకో మోడల్లో పాపకి ఎలా కుట్టొచ్చు అనేది ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంక ఇది వచ్చేసి అయితే ప్యాంట్ అండి. ప్యాంట్ అంటే నాకు వచ్చిన చున్నీని ఆమెకి ప్యాంట్గా కట్ చేశాను. అది పైన నడుము హిప్ బెల్ట్ అయితే కుడుతున్నానండి. చిన్నపిల్లలే కదా వాళ్ళకి, మా పాపకైతే 5 years అండి. అటు ఇటుగా 81 మీటర్లో ఆమెకి ప్యాంట్ అయితే సరిపోతుందండి, 80 points అట్లా. అయినా మనం ఇప్పుడు అన్ని యాంకిల్ లెంత్ ప్లాజోలు కదా, వీటికి ఇంకా తక్కువ ఫ్యాబ్రికే పడుతుంది. ఇదైతే ప్యాంట్ అండి. నీట్గా పైన స్టిచెస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మా పాప కోరిక అయితే ఒకటేనండి, డ్రెస్ తర్వాత సంగతి, దానికి చున్నీ అయితే కావాలి. ఆ చున్నీ కోసమే ఈ డ్రెస్ కుట్టడం అయిపోయింది. ఎక్కడైనా డ్రెస్ కోసం చున్నీ కుట్టుదాం, మేము చున్నీ కోసం డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇదైతే హిప్ అండి, నడుముకి అయితే స్టిచ్ చేసుకొని ఇంకా ప్యాంట్ 2 అయితే అటాచ్ చేసుకుందాం. ఏవైతే కాళ్ళ సైడు చున్నీకి వచ్చిన అంచులు గించులు అన్నీ తీసేసి ఏదో కాళ్ళ సైడ్ వస్తే కొంచెం లుక్ బాగుంటుంది కదా అని అయితే పెట్టానండి. చివరిలో పాప డ్రెస్ వేసుకున్న తర్వాత పిక్ అయితే యాడ్ చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే డ్రెస్ లుక్ ఎలా స్టిచ్చింగ్ ఏంది తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా మీ పాత డ్రెస్సులు ఉంటే వాటిని వేస్ట్గా పడేస్తున్నారా? వాటిని మీరు ఇలా చేసుకోవచ్చు అని అయితే మీకు కూడా అనిపిస్తుంది. స్టిచెస్ అయితే వేస్తున్నానండి. డబుల్ స్టిచ్ కూడా వేసుకొని ఫైనల్గా పాప డ్రెస్ అయితే చూపించేస్తాను. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ వీడియోని నేను నీట్గా తీసి పోస్ట్ చేయడానికి నాకు కూడా ఒక బూస్టర్ లాగా అనిపిస్తుంది. ఇంకా ప్యాంట్ కూడా అయితే రెడీ అయిపోయిందండి. నేను చున్నీనైతే ముందే అంచులు కుట్టుకొని రెడీగా పక్కన పెట్టేశాను. ఇంకా మా మేడం గారు అయితే వేసుకున్నారు. ఇదైతే డ్రెస్ లుక్ అండి, ఎలా ఉంది?